జిల్లా ముద్దుబిడ్డగా జన్మించి ఒక పారిశ్రామికవేత్తగా హెటీలో సంస్థ నెలకొల్పి తన వ్యాపార సామర్థ్యాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేసిన రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి మన ఖమ్మం జిల్లా వాసులకు మన జిల్లాకు ఏ విపత్తు ఏ ఆపద సంభవించినా నేను ఉన్నానంటూ అపన్నహస్తం అందించడం జరుగుతుంది. గతంలో కూడా ఖమ్మం జిల్లాకు వరదలు సంభవించినప్పుడు కలెక్టర్కి ₹1 కోటి విరాళం ఇచ్చిన సంగతి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రాంతాలలో వరదలు సంభవించినప్పుడు అక్కడ కలెక్టర్కి కూడా ₹1 కోటి విరాళం అందజేశారు. ప్రస్తుతం కూడా గత కొద్ది రోజులలో ఖమ్మం మరియు పాలేరు ప్రాంతాలకు అతలాకుతలం చేసిన తుఫాను ప్రాంతవాసుల సహాయార్థం ఈ రోజు ₹1 కోటి విరాళం కలెక్టర్కి అందజేయడం జరిగింది. వరద బాధితుల సహాయార్థం ఖమ్మం జిల్లా కలెక్టర్కి ₹1 కోటి చెక్కును అందజేశారు. హెటీరో సంస్థల సింధు హాస్పిటల్స్ చైర్మన్ రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు సింధు హాస్పిటల్స్ బృందాలతో మెడికల్ క్యాంప్ ఏర్పాటుతో వైద్య సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వరద బాధితుల సహాయార్థం రాష్ట్రానికి ₹1 కోటి చొప్పున విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సండ్ర వెంకట వీరయ్య, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, ఐఏఎస్ డిఎంహెచ్ఓ డాక్టర్ వరికోటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గత ఈ నెల 1వ తారీఖు అంటే ఆదివారం సంభవించినటువంటి వరద విపత్తు, దాని ద్వారా మన ఖమ్మం పట్టణం మరియు మున్నేరు వాగు యొక్క దర్శన ప్రాంతాలైనటువంటి పాలేరులో కొన్ని గ్రామాలు, ఖమ్మం పట్టణం ముఖ్యంగా లేనివారు, పేదవారు, మధ్యతరగతి వారు వారి యొక్క సర్వాన్ని కోల్పోయి నిరాశ్రయులై రోడ్డున పడిన సంఘటన నాకు చాలా బాధాకరం. చాలా విచారిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు జరగకూడదని భగవంతుని కోరుకుంటున్నాను. ఖమ్మం వాసిగా ఈ ఖమ్మం పట్టణంలో నేను చదువుకొని ఈ రకంగా పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కారణమైనటువంటి ఈ జిల్లా, ముఖ్యంగా ఈ పట్టణంలో ఈ విపత్తు జరిగిన సందర్భంగా వారికి నా వంతుగా మా సంస్థల తరఫు నుంచి ఎక్కడో సంస్థల నుంచి చేయుతుగా కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఖమ్మం కలెక్టర్ గారికి ₹1 కోటి వారికి విరాళాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడే ఈ సంవత్సరం వారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఎక్కడో సంవత్సరం వల్ల దానికి కూడా వహిస్తూ ₹1 కోటి విరాళాన్ని ప్రభుత్వానికి నా సోదర డైరెక్టర్ ఈ రోజునే అందజేస్తున్నాను. అయితే దీంతో పాటుగా ఈ వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా మొట్టమొదట 3-4 రోజుల తర్వాత ఎక్కువ ఈ జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ దృష్టితోటి నేను సేవా దృక్పథంతో నాన్ ప్రాఫిటబుల్గా, చారిటబుల్గా, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోటి అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్ తోటి ఇండియాలో నిర్మించినటువంటి దాదాపు 1400 బెడెడ్ హాస్పిటల్, మొట్టమొదటి ఫేజ్ 600 బెడెడ్ హాస్పిటల్ ఈ రోజులోనే పూర్తవటం, ఆ సింధు హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఈ వరదలకు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి అవసరమైన మందులు సరఫరా చేయడానికి